అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము కొనుగోలు చేసుకున్నటువంటి భూమి ఇక్కడ మాకు కబ్జాగా గురైతే నేను అప్పుడే చాలా నెలల నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను. సర్టెన్ ఆఫీసుల దృష్టికి అందరికీ తీసుకెళ్ళడం, ఎస్పీ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టినా కానీ ఎవరో ఆఫీసులు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే కలెక్టర్ గారు నిన్న గ్రీవెన్స్లు ఇచ్చిన తర్వాత ఆయన చొరవతోటి మా సైడ్లో పనిచేసుకోమని కాబట్టి చేసుకుంటున్నాను. అయితే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇలాంటి కబ్జాలు చేసినా ఏం చేసినా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని చేసుకోమని ఎంత పకడ్బందీగా చెప్తున్నా కింద వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు. ఇక్కడ ఈ స్థలాన్ని దౌలూరి గంగరాజు అన్యాయంగా దీన్ని ఆక్రమించటం, తర్వాత ఈ స్థలంలో అతను లోకల్లో ఉన్నటువంటి కారులకి పార్కింగ్కి రోజుకి కారుకి 50 రూపాయలు చొప్పున రెంట్కి ఇచ్చేసారు మా ఆస్తిని. అయినా సరే మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ సరైనటువంటి స్పందనలు అవి మాకు ఎదురవ్వలేదు. అయితే మా డాక్యుమెంట్స్ని కూడా స్థానిక పోలీసులు వారు కూడా పరిశీలించారు. మా అన్నీ కూడా కరెక్ట్ అని చెప్పి తెలిసిన తర్వాత మమ్మల్ని వర్క్ చేసుకోమన్నారు. ఇలాగా దౌర్జన్యంగా మా ఆస్తిని ఆక్రమించడమే కాకుండా మళ్ళీ వీటిని రెంట్కి ఇచ్చేసి అది కూడా సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాగా పట్టపగలు దౌర్జన్యాలు చేస్తున్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో వ్యవస్థలో ఉన్నాయి. మాకు అమ్మిన వాళ్ళు ఉన్నారు, మేము కొనుక్కున్న వాళ్ళు ఉన్నాం, మా రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, మేము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇన్ని ఉన్నా సరే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అది ఎన్నిసార్లు చెప్పి మొరపెట్టుకున్నా కానీ ఎవరో సరిగ్గా స్పందించట్లేదు. దీని మీద మాకు బిజినెస్లు ఆగిపోతున్నాయి, ఇబ్బంది పడిపోతున్నాం. మొన్నటి వరకునేమో మాకు ఇసుక లేదు, ఏమీ లేదు. ఇప్పుడు కొంచెం ఇసుక అది వచ్చిన తర్వాత మొదలు పెట్టుకుందాం అంటేనేమో ఇలాంటి సంఘటనలన్నీ మాకు ఎదురవుతుంటే మేము ఏమీ చేయలేని పరిస్థితిలో నిలబడి చూడాల్సి వస్తుంది. దయచేసి ఉన్నతాధికారులైనా, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అయినా దీని మీద కొంచెం దృష్టి పెట్టి ఇబ్బందులు రాకుండా చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.